ఏంటి ఏంటి? ఏం లేదు అత్తయ్య. ఆద్య మన ఊర్లో ఒక డాన్స్ స్కూల్ మొదలు పెట్టాలనుకుంటుంది. డాన్సా? ఏం లేదు పెద్దమ్మ, డాన్స్ అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకొని చింపురు చుట్టుతో పిచ్చి పిచ్చి గంతులు వేసేది కాదు. తమరి వారసత్వంగా నేను అందిపుచ్చుకున్నానే క్లాసికల్ డాన్స్, అది పెద్దమ్మ. అదా? అయితే మంచిదే కదా, మొదలు పెట్టండి. మనం అనుకుంటే అయిపోతుందా? మన అందరి మార్గదర్శి ఉన్నారు కదా, ఆయన అనుమతి కూడా కావాలి. నువ్వే వెళ్ళి తీసుకురావాలి పెద్దమ్మ, ప్లీజ్. నేనా? ఆయనతో నేను చెప్పడం నా వల్ల కాదు. మీరు వెళ్ళండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరు వెళ్ళండి. సీను, నువ్వు వెళ్ళు. ప్లీజ్ అత్తయ్య, మామయ్యని నువ్వే ఒప్పించాలి. నేనా? నా వల్ల కాదు చెప్పానా? నా వల్ల కానే కాదు. ఆజా, నువ్వు వెళ్ళు. ఆయనతో ఆజా చెప్తుంది. ఆజా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. నేను అలుగుతాను, బొంగమూత పెడతాను, నేను నీతో మాట్లాడను. అది కాదు ఆజ్యా. అత్తయ్య, ఆద్య అడక్కడక్క మొదటిసారి ఒక చిన్న కోరిక కోరింది. అది కూడా తీర్చలేకపోతే మనం ఎందుకు? మేము నీ వెనకే ఉంటాం కదా. నువ్వు మాట్లాడితే చాలు, కొండంత ధైర్యంగా నీ వెనకే ఉంటాం. అవును, మీరు నా వెనకే ఉంటారు కదా. ఉంటాం మేము. వస్తున్నావు అత్తయ్య, వస్తున్నా. ఏమండి? ఏంటి జానకి? అది కాఫీ తాగారా? తాగాను కదా, ఇచ్చింది నువ్వేగా. భోజనం చేశారా? నువ్వే వడ్డించావు కదా జానకి, మర్చిపోయావా? అంటే మళ్ళీ ఆకలేస్తుందేమో, మళ్ళీ తింటారేమోనని. నువ్వేదో అడగాలని వచ్చావు, పర్వాలేదు అడుగు. అంటే అది అది డాన్స్. ఏమైంది? డాన్స్ ఏంటి? రండి. సీను. సీను ఆద్య ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మరి రమ్మను. రా ఆద్య. రా. వచ్చారండి. ఏమైంది సీను? మామయ్య, పెదనాన్న, ఏదైనా తప్పు జరిగిందా? మరింకేంట్రా, నోరు తెరిచి మాట్లాడితేనే కదా నాకు తెలిసేది. చెప్పండి. అది మామయ్య, ఆద్య డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దామనుకుంటుంది. అది మన ఊర్లో. ఏంటి? అంటే పెదనాన్న, అది మేము స్టార్ట్ చేయబోయే డాన్స్ ఆ మేఘ నేర్పించే వెస్ట్రన్ డాన్స్ కాదు. పెద్దమ్మ దగ్గర నుంచి వారసత్వంగా నేర్చుకున్న క్లాసికల్ డాన్స్. మీరే చూస్తున్నారు కదా, ఆ అనగాదేవి పొలంలో శివలింగం పెట్టాలని చాలా ప్రయత్నించింది. అది కుదరలేదని ఇప్పుడు కూతురుతోటి వెస్టర్న్ డాన్స్ స్కూల్ పెట్టించింది. చదువుకునే పిల్లలందరినీ తీసుకెళ్లి వాళ్ళందరినీ పాడు చేసేస్తుంది. వాళ్ళు దారి తప్పకుండా చూసుకోవాలి కదా. అందుకనే ఆద్య క్లాసికల్ డాన్స్ స్కూల్ మొదలు పెట్టాలనుకుంటుంది. మావయ్య,
పెద్దనాన్న ప్లీజ్ మీరు ఓకే అని ఒక్క మాట చెప్తే మన పిల్లలందరినీ కాపాడే బాధ్యత నేను 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 తీసుకుంటాను ప్లీజ్. నేను పాటించే ధర్మాన్ని, కట్టుబాట్లని, ఈ ఊరి సంస్కృతి సాంప్రదాయాలని మంటగలపాలనుకున్న ఆ అనగాదేవి మేఘాకి పోటీ ఇస్తానంటుంటే సరే అనకుండా ఎలా ఉండగలను? ధైర్యంగా మరో ఆలోచన లేకుండా మొదలు పెట్టేయండి. మీకింకా ఏం కావాలన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ పెద్దనాన్న. ఈ ఒక్క మాట చాలు పెద్దనాన్న. మేం చూసుకుంటాం. అయోధ్య లంక రూపాన్ని ఎవరు టచ్ చేయకుండా మేం చూసుకుంటాం. వెంటనే మొదలు పెట్టేయండి. పెద్దమ్మా థ్యాంక్ యూ. నానా అంత ఎగరకు ఉన్నవి పడిపోతాయి. రే రే ఈ దండ మేము కడతాం కానీ నువ్వు వెళ్ళరా. మేము కడతాం కదా. అది పండగ పూట కూడా నీకు ఈ కర్మేంటే? ధర్మంగా లేనందుకు ఇదిగో ఈ ఇంటి దేవుడు విధించిన శిక్షలే. పెత్తనం తీసుకుని, పట్టుచీర కట్టుకుని, డబ్బు చేత బుచ్చుకుని, అధికారం చెలాయిస్తుంటే చూడాలనుకున్నానే. కానీ నువ్వు ఈ ముతక చీరలు కట్టుకుని, ఇలా మావిడాకులు కట్టుకుంటూ ఇల్లంతా వెట్టి చాకిరీ చేస్తున్నావే. ఆయన గారు శిక్ష విధించగానే నోరు మూసుకుని పనులన్నీ చెయ్యడానికి నేనేం పిచ్చిదాన్ని కాదమ్మా. తొందరలోనే అందరికీ పిచ్చెక్కేలా చేస్తాను. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ శ్రీను.